హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పండగ రోజు పెను విషాదం, ప్రేమ జంట కన్నుమూత అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ వేళ ఓ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ కొన్నాళ్లుగా మరో యువకుడితో సహజీవనం చేస్తుంది. అయితే తనను వివాహం చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే దీంతో పెళ్లి విషయమై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు జీవితంపై విరక్తితో ఇరువురు కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కడప రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప రవీంద్రనగర్కి చెందిన ఓ మహిళ మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది. అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రియుడి ముందు ఆమె పెళ్లి ప్రతిపాదన తెచ్చింది. వివాహం చేసుకుందామని తరచూ అతడిపై ఒత్తిడి తెస్తుంది. దీనిపై ఎటూ తేల్చుకొని యువకుడు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. కానీ వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు ఆదివారం కడప రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. 3వ ప్లాట్ఫారం వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇకపోతే రైల్వే ఎస్ఐ రారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు.